వాణిజ్య వీధులు మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు HILTP పేరిట రాష్ట్ర ప్రభుత్వ నూతన విధానం. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, స్కూళ్లు, హోటళ్లు, హాస్పిటల్, టెక్ పార్కుల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు వసూలుతో అనుమతులు. రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు ఉంటే 30%, 80 అడుగులకు ఎక్కువ ఉంటే 50% ఫీజు. ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు కూడా అందులోనే. హైదరాబాద్ లో 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్ అలోన్ యూనిట్లకు పాలసీ వర్తింపు. మొత్తం 9,292 ఎకరాల భూములు, 4,740 ఎకరాల ప్లాటెడ్ భూములు. TGI-PAS ద్వారా దరఖాస్తుల స్వీకరణ. నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన TGIC 45 రోజుల్లో పూర్తి కానున్న మొత్తం ప్రక్రియ. 2013లోనే ఈ పాలసీకి నాటి సర్కారు స్వీకరణ అంటూ చూస్తాం. 2013లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే దాన్ని కొనసాగించింది BRS పార్టీ. ఇప్పుడు దీనికంటే ఇక్కడ అమలు అవుతా ఉంది. రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి రాజధాని నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50-60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కుల భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTP 2025 పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నగర అభివృద్ధి, భూముల సక్రమ వినియోగం కోసం ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొంటూ ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసిందంటూ చూస్తాం. సో ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు KTR, హరీష్ రావు ఇద్దరు కూడా 5 లక్షల భూ కుంభకోణం 5 లక్షల భూ కుంభకోణం అంటా ఉన్నారు కదా, ఇదే అది. దీని ప్రకారం ఇప్పటిదాకా పారిశ్రామిక ఎస్టేట్గా ఉన్న ప్రాంతాల్లో ఇకపై అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, ఆఫీసులు, స్కూళ్లు, హాస్పిటల్, హోటళ్లు, టెక్ పార్కులు, రీసెర్చ్ సెంటర్లు నిర్మించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొంది. ఎక్కడైతే ఇప్పుడు ఫర్ సపోజ్ బాలానగర్ ఉంది, నాచారం ఉంది, అదేవిధంగా BDL ఉంది, ఇవన్నీ కూడా పారిశ్రామిక వాడలు. అక్కడ జనరల్గా ఉండడానికి ఇల్లు కట్టుకోవడం కానీ, హోటల్ కానీ, అంటే కమర్షియల్ కానీ డొమెస్టిక్ పర్పస్ యూజ్ ఉండదు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న పాలసీ ప్రకారం ఆ వాణిజ్యాలకు సంబంధించిన దానిలో స్కూళ్ళు, పార్కులు, ఇల్లు అన్ని కూడా కట్టుకోవడానికి పారిశ్రామికంగా లేకపోతే డొమెస్టిక్గా కమర్షియల్గా పోవడం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఈ అనుమతులు పొందేందుకు గాను ఆయా ప్రాంతాల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు కింద రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు ఉంటే ఆ ప్రాంతానికి 30%, 80 అడుగులకు ఎక్కువ వెడల్పు రోడ్లు ఉంటే 50% ఫీజు చెల్లించి ఫ్రీ హోల్డ్ గా మార్చుకోవచ్చని తెలిపింది. ఫ్రీ హోల్డ్ గా మారితే ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి. దీంతో ఆ భూమిని వారు తమకు వచ్చిన విధంగా వినియోగించుకునేందుకు, విక్రయించుకునేందుకు కూడా హక్కు పొందుతారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మొత్తం 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్ అలోన్ భూముల యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఈ భూముల మొత్తం 9,292 ఎకరాలు కొత్త పాలసీ కింద వస్తున్నాయి. అయితే ఇందులో 4,740 ఎకరాలు ప్లాటెడ్ ఏరియాగా నిర్ణయించారంటూ చూస్తాను. సో దీనిపైనే ఎవరు KTR కానీ, హరీష్ రావు కానీ 5 లక్షల కోట్ల స్కామ్ అంటూ చెప్తా ఉన్నారు. సో 5 లక్షల కోట్ల స్కామ్ చేసేంత ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. అంత ఈజీగా మీరు ఏదో బురదలు చేసే ప్రయత్నం చేస్తామంటే ఏం చేయలేం. ఎందుకంటే మీరు దోసుకున్నంత ఏం దోసుకుంటలేదు. ఎవరు దోసుకుంటుండు, కానీ మీరు 100 దోసుకుంటే ఆయన కనీసం 20-30 దోసుకుంటున్నాడు కనబడతా ఉంది. మీ అంత మాత్రం దోపిడీ చేయట్లేదు. మల్టీ యూజ్గా మార్పు. అందుకే గత ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు భూములను కేటాయించినప్పుడు వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో నామాత్రం ఫీజుకు భూములను లీజుకి ఇచ్చాయి. వారికి విద్యుత్, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఇలా కేటాయించిన వాటిలో కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ కొనసాగుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుండగా మరికొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే బాలానగర్, కాటేదాన్, కూకట్పల్లి, జీడిమెట్ల, చెర్లపల్లి, మౌలాలి, నాచారం, ఉప్పల్ వంటి పారిశ్రామిక ప్రాంతాలు పరిశ్రమలు స్థాపించిన సమయంలో నగర శివార్లో ఉండేవి. కానీ ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు నేడు నగరం నడిబొడ్డుగా మారాయి. రోజు రోజుకి నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆ పరిశ్రమలు నగర పౌరులకు అసౌకర్యంగా, కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ కారణంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2013లో ఈ పరిశ్రమలన్నీ నగరానికి అవతల ఏర్పాటు చేసుకోవాలంటూ ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దాన్ని అమలు చేసే క్రమంలో ఆ సమయానికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొత్త ప్రభుత్వం కొలుదీయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదన సూత్రప్రాయంగా లేవనెత్తినప్పటికీ అమల్లోకి మాత్రం తీసుకురాలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకొని అమలు దిశగా కొత్త పాలసీ తీసుకొచ్చింది. TGI-PAS ద్వారా దరఖాస్తులు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనిపైనే 5 లక్షల కోట్ల స్కామ్ అంటా ఉన్నారు. తప్పేమున్నది, ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలానగర్ కానీ, కాటేదాన్ కానీ, ఇప్పుడు కూకట్పల్లి కానీ, జీడిమెట్ల కానీ, ఇవన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉండేసరికి అక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజల యొక్క ప్రాణాలు దెబ్బతింటా ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని నిర్మూలించాలి అంటే 100% వీటిని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు అవుతాయి, వీటిని షిఫ్ట్ చేయాలి ఇది ఊరవతలకి. సో ఆ ప్రతిపాదన ఎప్పుడో ఉంది. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల స్కామ్ అంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం వద్దు, మనకి ప్రజల ప్రాణాలు ఎట్లన్నా పోని, ఎట్లన్నా చావని, కానీ ఇదంతా చేయొద్దు, చేస్తే బాగుపడతారు.
ఇదే వీళ్ళ ప్రయత్నం. ప్రజలు బాగుపడితే వాళ్ళకి నచ్చదు. కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి నచ్చదు. ఎందుకంటే ప్రజలు 10 సంవత్సరాలు బాగుపడకుండా చేసిన దానిలో సక్సెస్ అయినారు. ప్రజలకు ఫ్రీ బీస్ ఇచ్చి వాళ్ళు ఒక రకమైన మూసలో ఉంచేసారు. ఇదే జరిగింది 10 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇక దానిపైన పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉన్న ఆ పరిస్థితే కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, ఐడియా నాచారంలో 700 ఎకరాలట, ప్లాట్లు వేసిన ప్రాంతం 455, టీజీఐసి ధర 32,000 అయితే ఎస్ఆర్ఓ విలువ 21,000 అట. ఇట్లా నాచారంలో, మల్లాపూర్లో, చెర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, శరత్ నగర్, మేడ్చల్, కుషాయిగూడ, గాంధీనగర్, పటాన్చెరు, పాషమైలారం, ఓఆర్ఆర్కు 5 కిలోమీటర్లు తిరగటం, కాటేదాను, హయత్ నగర్, చందులాల్, భారదారి, ఇట్లా 9,292 ఎకరాలకు సంబంధించిన భూమిలో 4,740 సంబంధించినటువంటి ప్లాట్లు వేసిన ప్రాంతం ఏదైతుందో దీన్ని ఈరోజు పారదర్శకంగా నిర్వహించాలి. కానీ ఈ 4,700 ఎకరాలకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వం తమకు ఉన్న అన్యాయాలకి కట్టుబెడతా అని చెప్పేసి కొంత భయంతో కేటీఆర్, హరీష్ రావు చేసిన మాట కొంత మేర మాత్రమే. కానీ వద్దు, ప్రాజెక్టు వద్దనడానికి లేదు. దానిలో జరిగే అక్రమాలు వెలికి తీయాలి. వెలికి తీస్తే చాలా రకాల అంశాలు కూడా బయటపడతాయి.